ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎల్జీ ఎయిర్ కండిషనర్కి సంబంధించిన అన్బాక్సింగ్, దాని ఇన్స్టలేషన్ గురించి తెలుసుకుందాం. ఎల్జీలో మనకి ఇప్పటికీ చాలా వరకు వివిధ మోడల్స్ని మనం చూస్తూ వచ్చాము. ప్రధానంగా ఎయిర్ కండిషనర్కి సంబంధించి బెస్ట్ అంటే కనుక డైకిన్ కంపెనీ పేరు వస్తుంది, తర్వాత ఎల్జీ వస్తుంది. బట్ డైకిన్ సర్వీస్కి సంబంధించి డైకిన్ కాస్త ఎల్జీ కంటే వెనకబడి ఉన్న నేపథ్యంలో సర్వీస్ దృష్ట్యా ఎల్జీనే చాలామంది ఎక్కువగా ఏసీలకు సంబంధించి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో చాలా రివ్యూస్ కూడా ఎల్జీ సర్వీసు నేపథ్యంలోనే ఎక్కువ ఎల్జీకి కస్టమర్స్ కూడా ఎక్కువగా ఉంటూ వస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఎల్జీ 2021 మోడల్లో ఒక కొత్త ఏసీ అనేది లాంచ్ చేసింది. ఆల్రెడీ 2 years నుంచి ఈ మోడల్ ఉంది. 2021కి సంబంధించిన మోడల్ ఆల్రెడీ ఒకటి రావడం జరిగింది. సో దానికి సంబంధించిన అన్బాక్సింగ్ ఇప్పుడు నేను చూస్తున్నాను. అదే ఎల్జీ 1.5 ton డ్యూయల్ ఇన్వర్టర్ 4 star ఏసీ. అది ఈ సంవత్సరంలో ఇదే ఎల్జీ కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ మోడల్గా మనం చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఆన్లైన్లో మీకు దొరికితే 38,000 అలాగా ఉంది. ఆన్లైన్లో మనకు కొనుగోలు చేస్తే కనుక 38,000 ప్లస్ ఇన్స్టాలేషన్కి ఎక్స్ట్రాగా ఎంతో తీసుకుంటూ ఉంటారు. బట్ ఆన్లైన్ కాకుండా డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి తీసుకుంటమే బెటర్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఆన్లైన్లో ఈరోజు పెద్దగా అంటే జెన్యూన్గా అవి ఉండలేదు. చాలా వరకు డ్యామేజ్ పీస్లు వస్తున్నాయనే రిపోర్టు, వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా ఆన్లైన్లోనే కొనుక్కున్న వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఒకవేళ కనుక మీరు తెలిసిన షోరూమ్స్ ఉండే కనుక ఈ ఏసీ కొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ, 35,000 కంటే ఎక్కువ కాబట్టి కాస్త షోరూమ్కి వెళ్ళి మీకు నచ్చిన పీసు దానికి సంబంధించి ఒక రీసెర్చ్ అయితే చేసుకుని తీసుకుంటూ బెటర్. సో ఆ విధంగా మేము కూడా కాస్త రీసెర్చ్ అనేది చేసి ఈ సంవత్సరంలో ఇది బెస్ట్ మోడల్, ఇది బాగుంది, పవర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది అని చెప్పేసి, అలాగే కాస్త సర్వీస్ కూడా ఉంటుంది కాబట్టి ఎల్జీకి ఇబ్బంది ఏమి ఉండదని చెప్పేసి కూడా రివ్యూలన్నీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఎల్జీలో మనకి 1 ton ఉంటుంది. అందులో మళ్ళీ 3 star, 4 star, 5 star ఇలా రకరకాలుగా 1.5 ఉంది, 2 ఉంది. మ్యాక్సిమం హౌస్కి సంబంధించి ప్రధానంగా అందరూ ఎక్కువగా వాడేది హౌస్కి సంబంధించి 1.5 ton ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సేల్స్ కూడా అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే 110 అంటే చిన్న రూమ్ ఉంటే 110 తీసుకుంటూ ఉంటారు. బట్ ఈ మధ్యకాలంలో మాత్రం ఎక్కువగా కాస్త వాతావరణంలో మార్పులు ఎక్కువైపోతాం, చలి అధికంగా ఉంటుంది శీతాకాలం, అలాగే సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా ఎండలు ఉంటున్నాయి కాబట్టి కాస్త 1.5 చిన్న రూమ్ అయినా సరే 1.5 అనేది టన్ ఏసీ అనేది ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో 1.5 టన్లో 4 star ఏసీ ఇది ఎల్జీ వాళ్ళు ఇస్తుంది. ఈ ఏసీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటే స్టెబిలైజర్ ఫ్రీ డ్యూయల్ ఇన్వర్టర్. ఈ మధ్యకాలంలో అన్ని డ్యూయల్ ఇన్వర్టర్స్, కొత్తగా మళ్ళీ ట్రిపుల్ ఇన్వర్టర్స్ కూడా కొన్ని కంపెనీలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అంటే కొంచెం వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఇవి తట్టుకుని నిలబడతాయి. ప్రత్యేకంగా స్టెబిలైజర్ ఏమీ పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పేసి దీనికి సంబంధించిన టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అలాగే ప్రధానంగా ఈ అన్బాక్సింగ్లో మనం చూస్తే కనుక ఇండోర్ యూనిట్, అవుట్డోర్ యూనిట్, అలాగే కాపర్ వైర్స్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే యాంగులర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఏంటంటే మొత్తం మేము షోరూమ్కి వెళ్ళి ప్రత్యేకంగా ఆన్లైన్లో చూసినప్పటికీ దీని ప్రైజు ఇందా చెప్పినట్టుగా 38,000 ఉంది. కానీ మనం దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి కాస్త మనకు తెలిసిన వాళ్ళు ఏమన్నా ఉంటే కనుక రిక్వెస్ట్ చేస్తే కనుక మనకి ఇంకా తక్కువకు లభించే అవకాశం ఉంది. ఆ ప్రకారమే మేము కాస్త తక్కువలోనే ఆన్లైన్లో మనం చూసిన రేట్ కంటే కూడా బెస్ట్ ప్రైస్కే ఈ ఏసీ అనేది మనకి దొరికిందనమాట. సో మొత్తం ఆ ప్రైస్లోనే మనకు అన్నీ ఇవ్వడం జరిగింది. మనం ఆన్లైన్లో కనుక దీన్ని ఆర్డర్ పెడితే మళ్ళీ ఇన్స్టలేషన్తో పాటు ఏదో ఎక్స్ట్రా యాంగులర్ ఏదో కొనుక్కోవాలన్నారు. సో రకరకాలుగా అంటే ఒక్కొక్క దాంట్లో ఫ్లిప్కార్ట్లో ఒక రకంగా ఉంది, అమెజాన్లో ఒక రకంగా ఉంది. అంటే ఎక్స్ట్రా ప్రైస్ మనం డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళిన దానికంటే కూడా ఆన్లైన్లో ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది అనమాట. సో మనకి మాత్రం షోరూమ్కి వెళ్ళాం కాబట్టి ఇది బెస్ట్ ప్రైస్లోనే దొరికింది. వెంటనే నెక్స్ట్ డేనే మనకి డెలివరీ వచ్చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ డేనే ఇన్స్టలేషన్ కూడా అవ్వడం జరిగింది. ఇన్స్టలేషన్కి సంబంధించి పాత ప్రాసెస్ కంటే కూడా ఇప్పుడు ఏసీలు అనేవి కొంచెం సైజులో కొంచెం గత ఏసీల కంటే పాత ఏసీల కంటే కూడా పెద్దగా వస్తున్నాయి కాబట్టి కొంచెం అంటే దానికి సంబంధించి హోల్ చేయడం కానీ మనం ఈ ట్రైన్ పైప్ ఉంటుంది కదా దానికి, అలాగే అవుట్డోర్ యూనిట్కి మనం కనెక్షన్ చేయడానికి
హోల్ చేయాల్సి వస్తే కాస్త కొంచెం పెద్దగా చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు ఏసీ మెకానికల్ చెప్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా మీరు, అది కాపర్ వైర్ అనేది అబ్బాయి తను దాన్ని సెట్ చేస్తున్నాడు. అన్బాక్సింగ్ మనకు వచ్చింది కదా, దాన్ని అట్లా చేసిన తర్వాత దానికి తగ్గట్టుగా హోల్ను కూడా ఏసీ మెకానిక్ పని చేయడం జరిగింది. చాలా అసలు మొత్తం ఏసీ ఇన్స్టాలేషన్లో అదే టైం టేకింగ్ హోల్ చేయడం అనేది. అది అయిపోయిన తర్వాత ఈ ఇండోర్ అవుట్డోర్ యూనిట్ కనెక్షన్కి సంబంధించిన పైపుల్ని 2 యాడ్ చేస్తున్నారు డాస్టర్ పెట్టి. తర్వాత ఏంటంటే ఈ ఏసీలకు సంబంధించి ప్రధానంగా చాలామందికి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఏసీ మెకానిక్ని చాలామందిని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక, మీరు కనుక దొరికితే కనుక నాన్ ఇన్వర్టర్ ఏసీలని ప్రిఫర్ చేయండి, అదైతే మనకి ఈజీగా ఉంటుంది ఆపరేటింగు. ఇన్వర్టర్ ఏసీలు అంటే ఏదన్నా సర్వీస్ ప్రాబ్లం వస్తే కనుక కొంచెం ఖర్చు ఎక్కువతో కూడుకుంటుంది, ఏదైనా పార్ట్ పోతే కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ నాన్ ఇన్వర్టర్ ఏసీలకి పెద్దగా ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మహాగితే గ్యాస్ తగ్గుద్ది. సో మీరు గ్యాస్ ఎక్కించుకుంటే సరిపోతుంది, సర్వీస్ కూడా ఎవరైనా చేసి వచ్చేస్తారని చెప్పేసి వాళ్ళు ఒకటి చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు చెప్పిన మాటలను దృష్టిలో పెట్టుకుని మనం షోరూమ్కి వెళ్ళాం అనుకోండి, అసలు నాన్ ఇన్వర్టర్ ఏసీలు అనేవి దొరకట్లేదు. ప్లస్ వాళ్ళు అసలు ముందు మనకి కొనేందుకు వాళ్ళు నాన్ ఇన్వర్టర్ ఏసీని పక్కన పెట్టేసి ఇది బాగుంది ఇన్వర్టర్ ఏసీలు కొనుక్కోండి అని చెప్పేసి వాళ్ళు మన మైండ్ని మొత్తానికి వాష్ చేసేసే అవకాశం ఉంది. బట్ ఒక విషయం మాత్రం మనం దృష్టిలో పెట్టుకోవాలి, టెక్నాలజీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ కొనుక్కుంటమే బెటర్. తర్వాత నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఇప్పుడు మీకు దొరికినా సరే తర్వాత ఏదన్నా పార్ట్ పోయినా, లేదంటే అసలు దానికి అది కొంచెం ఎక్కువగా పొల్యూటెడ్ అవుతుంది, నాన్ ఇన్వర్టర్ ఏసీల వల్ల పొల్యూషన్ పెరుగుతుంది అని చెప్పేసి అది ఒకటి ఉంది. తర్వాత అందులో ఎక్కించాల్సిన గ్యాస్ కూడా ఇప్పుడు ఏదో కొత్తగా మారిపోయింది, ఆ పాత అవన్నీ కూడా ఇప్పుడు దొరకవు తర్వాత అని చెప్పేసి అది కొన్ని. సో ఏంటంటే ఒక విధంగా అప్డేటెడ్గా ఉండటమే బెటర్. టెక్నాలజీకి అనుగుణంగా కొంచెం కష్టమైనా సరే, సర్వీసు ఎక్కువ అవుతుందని చెప్పేసి అనిపించినా సరే కొంచెం అప్డేటెడ్గా ఉండి మనం తీసుకుంటమే బెటర్ అని చెప్పేసి అయితే నాకు అనిపించింది. బట్ మీరు కూడా ఒకసారి ఆలోచిస్తే కనుక మంచి ఏసీలు కొంచెం ఖర్చు ఎక్కువైనా సరే, నాన్ ఇన్వర్టర్ ఏసీలు ఇన్వర్టర్ ఏసీల కంటే కొంచెం కాస్ట్ తక్కువైనప్పటికీ కూడా సర్వీస్ అనేది తక్కువ అవుతున్నప్పటికీ కూడా అప్డేటెడ్గా ఉండటం బెటర్. పోను మనకి టెంపరేచర్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో దానికి తగ్గట్టుగానే ఏసీ యూసేజ్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంది. సో ఆ ప్రకారంగా చూసుకుంటే కనుక నాన్ ఇన్వర్టర్ ఏసీ అనేది మనం డైలీ యూస్ చేస్తే కనుక పవర్ బిల్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. బట్ నాన్ ఇన్వర్టర్ ఇన్వర్టర్ ఏసీల వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు కంటిన్యూస్గా వాడినా సరే మనం టెంపరేచర్ కనుక సెట్ చేస్తే కనుక దానికి తగ్గట్టుగా అది తక్కువ పవర్తోనే మనకి చల్లదనాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అంటే పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి. సర్వీస్ రాకుండా ఉండాలి అని చెప్పేసి అందరూ కోరుకుంటాం, ఏ ఇబ్బంది పెట్టకూడదు, మనం ఒక ఎలక్ట్రానిక్ వస్తువు ఏ ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి మనం కొంటాము. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఏసీ మనం కొంటూ ఉంటాం కాబట్టి సో అంతా పాజిటివ్గానే ఆలోచించి ఫ్యూచర్లో మనకి ఏసీ యూసేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇన్వర్టర్ ఏసీలు అనేవి అప్గ్రేడ్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీని ఉపయోగించే ఏసీలని మనం తీసుకుంటాం బెటర్. సో ఆ ప్రకారం అయితే ఎల్జీ డైకిన్ కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు. బట్ మనకి కాస్త డైకిన్ అంటే నేను ఇందాక చెప్పినట్టు 38,000 ఆన్లైన్లో ఇది చూపిస్తుంటే కనుక మీకు డైకిన్ అదే 5 స్టార్ 4 స్టార్లో కావాలంటే కనుక మీకు 44-45 అలా అయ్యే అవకాశం ఉంది. సో దీని మీద ఇది కొంచెం ఎక్కువ. బట్ సర్వీస్ విషయానికి వస్తే మాత్రం డైకిన్ కంటే కూడా ఎల్జీ అనేది చాలా మంచిది. మీరు దానికి సంబంధించిన రివ్యూస్ను కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా మా ఏసీ ఇన్స్టాలేషన్ అవుట్డోర్ యూనిట్ కూడా అయిపోవడం జరిగింది కంప్లీట్గా. ఒక ఓవరాల్గా ఇండోరు అవుట్డోర్ అన్నీ కలిపేసి ఒక 2 అవర్స్ అయితే టైం పట్టేసింది. ఇంకా అది కూడా మాకు ఆల్రెడీ ఇన్స్టాలేషన్కి సంబంధించి ముందే హోల్ ఆ గోడకి అనేది కొంచెం ఉండటం జరిగింది. దానివల్ల ఇంకా చాలా త్వరగా అయినట్టే, లేదంటే ఆ గోడకి హోల్ పెట్టడానికి ఇంకొక 1/2 అవర్ పట్టేది. సో ఇది అవుట్డోర్ యూనిట్ ఇండోర్ యూనిట్ మొత్తం పట్టేసి ఆ డ్రైన్ పైప్ కూడా కరెక్ట్గా బిగించేసి ఏసీ రన్ అవుతుందా లేదా అనేది మామూలుగా అయితే ఒక ఏసీ మొత్తం సెటప్ అంతా అయిపోయిన తర్వాత ఒక 18 మినిట్స్ ఎంతో చెక్ చేయాలి. మొత్తం అది ఆన్ చేసి కూలింగ్ ఎలా ఉంది ఏంటి అంత పర్ఫెక్ట్గా ఉందో ఫంక్షన్స్ అన్నీ అని చెప్పేసి అయితే చెక్ చేస్తారంట. సో ఒక 15 మినిట్స్ అయితే ఏసీ మెకానిక్ దాన్ని ఆన్ చేసి నా చేత ఆన్ చేయించారు. మీరే ఆన్ చేయండి, ఓనర్ మీరే కదా అని చెప్పేసి.
సో మన చేత ఆయన చేయించి ఒక రూమ్ కూల్ అవుతుందో లేదో మీరు చెక్ చేసుకోండి అని చెప్పేసి మొత్తం అన్నీ క్లోజ్ చేసాడు. అంత ఎవ్రీథింగ్ కొత్త ఏసీ కదా, త్వరగానే చల్లదనం వచ్చిందనమాట. మొత్తం రూమ్ అంతా కూల్ అయిపోయింది. రూమ్ అంతా డస్టీగా కూడా అయిపోయింది, చూస్తున్నారు మీరు. సో ఇది ఎల్జీ ఏసీ. మీరు ఒక 38,000 కనుక మీరు ఖర్చు పెట్టుకుంటే 5 స్టార్ అంటే దీని మీద కొంచెం 3,000 ఎక్కువ ఉంటుంది. బట్ ఒక బడ్జెట్లో తక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తూ మంచి మనకి కూల్గా ఉండాలంటే కనుక ఇది ఒక బడ్జెట్ ఏసీ లాగానే మనం భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఒక బడ్జెట్ ఏసీ ఇది. ఒకసారి మీరు చెక్ చేయండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.